స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రం. అబ్రహాము ఇస్సాకు యాకోబుల యొక్క దైవం, మీరు మాతో ఉన్నందుకు స్తోత్రం తండ్రి. ఈ సమయంలో నీ ప్రజలతో మీరు మాట్లాడాలని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరికీ ప్రభువు యేసు నామములో వందనాలు తెలియజేస్తున్నామండి. ఇంత చలికి ఇంత ఉదయకాలమే మీ నిద్రలను త్యాగం చేసి ఇక్కడికి వచ్చారు. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనం. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలునకు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే యేసుక్రీస్తుల వారు జన్మించినప్పుడు ఆయనకి ఏం పేరు పెట్టారు? ఇమ్మానుయేలుని పెట్టారా? యేసయ్యని పెట్టారా? యేసు అని పేరు పెట్టారా? ఇమ్మానుయేలుని పేరు పెట్టారా? అడుగుతుంది మిమ్మల్ని. యేసయ్య జన్మించినప్పుడు యేసు అని పేరు పెట్టి, మరి ఇమ్మానుయేలుని పదం ఎట్లా యాడైంది? అవును, ప్రవక్త అతనికి ఇమ్మానుయేలుని పేరు పెట్టాలి. మరి యేసు అని ఆయన ముందే పెట్టారు. మళ్ళీ అక్కడికి ఇమ్మానుయేలు అనే పదం ఎందుకు వచ్చినట్టు? ఓకే, అంటే ఆయన రక్షకుడు కాబట్టి యేసు అని పెట్టారు. యేసు అనే పదానికి అర్థం ఏమొస్తుంది? రక్షకుడు. అంటే మానవుడు నరకాగ్నికి వెళ్ళకుండా దేవుడు నరకం నుంచి తప్పించి పరమును తీసుకుని పోయేవాడిని ఏమంటాం? రక్షకుడు అనేసి అంటాం. అది ఓకే. మరి ఇక్కడ ఇమ్మానుయేలు అనే పదం వచ్చింది. నేను దాని గురించి క్వశ్చన్ చేశాను, దానికి ఆన్సర్ చెప్పండి. మీరేం చెప్తారు? యేసు రక్తమే జయం. హల్లెలూయా. ఎట్లాంటి క్వశ్చన్స్ నా మనసులో కూడా ఉన్నాయి. దానికి సమాధానం చెప్పలేని దినాలు, కానీ దీని మీద కొద్ది దినాలు నేను స్టడీ చేసినప్పుడు దేవుడు అనేకమైన సంగతులను దేవుడు బయలుపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇమ్మానుయేలు అనే పేరునకు ఏమని అర్థం వస్తుంది? భాషాంతరమున దేవుడు మనకి తోడు. నిన్న ఆదివారం నేను మా చర్చిలో ఇమ్మానుయేలు అనే అంశం మీద వాక్య సందేశం అందించాను. మొన్న సాటర్డే కూడా తెల్లవారుజామున, అంటే ఫ్రైడే నైట్ ఇక్కడ సెమీ క్రిస్మస్ జరిగింది. సాటర్డే మార్నింగ్ అక్కాయి, నేను, ఇంకొక అమ్మ, కేవలం ముగ్గురే వచ్చాను. ఆ రోజు కూడా చెప్పా యేసు రక్తమే జయం. ఈ తెల్లవారుజామున కూడా ఫోన్ చేశాను. అక్క 4:30కి లేపుతానయ్యా అంది పాప. అక్కాయి లేకపోయేసరికి నేనే లేచి 5 గంటలకి మళ్ళీ ఫోన్ చేయాల్సి వచ్చింది. అంటే ఎంతో నిద్ర లేవడానికి కష్టతరంగా మనకి ఉంటుంది. రాత్రి అంతా మరి తిన్నాను పోయారు అనుకుంటా. తిన్నాను పోయిన అందరూ ఒకసారి వెళ్ళి చెప్పండి. ఎవరు పోలేదా? దేవుడు మన దీవించుని కాక. యేసు రక్తమే జయం. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇమ్మానుయేలును పదానికి భాషాంతరమున దేవుడు మనకి తోడని అర్థము వస్తుంది.
ఇక్కడ మనం కానీ చూసినట్లయితే దేవుని పిల్లలారా, ఈ యొక్క ప్రవచన వాక్యం ఉన్నది. ఈ ప్రవచన వాక్యాన్ని ఎవరు ప్రవచించారంటే యెషయా ప్రవక్త. ఎవరు? యెషయా ప్రవక్త. ప్రవక్తలందరికన్నా పెద్దవాడు. అయితే ఈ యొక్క ప్రవచనము సుమారు యేసయ్య పుట్టుకకు ముందు 700 సంవత్సరాల ముందు ఈ ప్రవచనం అనేది ప్రకటించబడింది. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకి తోడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఒంటరిగా కాము. దేవుడు తన ప్రజలను కాపుదలగా ఉంచడానికి దేవుడు తన దూతలను ఆయన కాపుదలగా మనకి ఇస్తారు. కీర్తనలో మనం చూసినట్లయితే యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఈరోజు మనము జాగ్రత్తగా దీన్ని మనం లోతైన పరిశీలనలో చేసినట్లయితే ఆయన మార్గంలో ఎవరైతే నడుస్తారో, ఆయన కొరకు ఎవరైతే త్యాగపూరితమైన జీవితాన్ని జీవిస్తారో, దేవుడంటే ప్రాణంగా ఎవరైతే బతుకుతారో వారు నీతిమంతులుగా తీర్చబడతారు. వారికి దేవుని కాపుదల అనేది ఉంటుంది. వారి నిమిత్తము దేవుడు ఏం చేస్తాడంటే దేవదూతలను వారికి వారి కుటుంబాలకు ప్రొటెక్షన్గా దేవుడు ఉంచుతాడు. హల్లెలూయా. దేవదూతలో ఎంత హైట్ ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? ఈ క్రిస్మస్ సీజన్లో చూసినట్లు ఫోటోలలో అక్కడక్కడ పశువుల పాకలు పెట్టినప్పుడు, బేబీ జీసస్ పడుకుని ఉన్నప్పుడు ఆయన మీద కొన్ని దేవదూతలు తిరిగినట్టు ఫోటోల్లో మనం చూస్తూ ఉంటాం. కానీ వాస్తవానికి నిజమైన దేవదూతలు అవి ఇమాజినేషన్సే. ఒరిజినల్ దేవదూతలు మనం కానీ చూడాలంటే అవి ఒక్కోటి వచ్చేసి 80 అడుగులు హైట్ ఉంటుంది. హబిల్ టెలిస్కోప్ అనే ఒక టెలిస్కోప్ ఉంది. నాసా సైంటిస్టులు దాన్ని అంతరిక్షంలోనికి పంపారు. ఎక్కడ పంపారు? అంతరిక్షంలోనికి పంపినప్పుడు అవి భూమికి కొన్ని వేల కిలోమీటర్ల హైట్లో అది ఉంటుంది. ఒకసారి అది కొన్ని పిక్చర్స్ని భూమి మీదకి పంపింది. అది 1996 సంవత్సరం. అదే సంవత్సరంలో నేను పుట్టే. యేసు రక్తమే జయం. ఆ సమయంలో వాటిని ఇమాజిన్ చేసి చూసినప్పుడు జనం అందరూ భయపడ్డారు, ఆశ్చర్యపడ్డారు. ఒక చోట కొన్ని గుంపులు దేవదూతల సమూహము అక్కడ దిగి నాట్యం చేసుకుంటే ఎగరటం వాళ్ళు చూశారంట. హల్లెలూయా. అంటే ఆ ఫోటోలో ఒక్కొక్క దేవదూత ఎంత హైట్ ఉందంటే సుమారు 70 నుంచి 80 అడుగులు హైట్ ఉంది. యేసు రక్తమే జయం. హల్లెలూయా. రాత్రి జైన్ రివ్యూలు ఎక్కాను. అది పైకి తీసుకుని కింద కూర్చుంటే నా పక్కన వాళ్ళందరూ కేకల మబ్బలు పెడుతున్నారు. ఎందుకని అది పై నుంచి కింద చూస్తే ఎంత ఉందో, కింద నుంచి మనం నిలబడి చూస్తే ఎంత హైట్ ఉంటుందో ఒక్కొక్క దేవదూత అంత హైట్ ఉంటుంది. హల్లెలూయా. ఇలాంటి గంభీరమైన దేవదూతలనే దేవుడు మనకి కీపింగ్ చేయడానికి పెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇలాంటి దేవుణ్ణి దూతలో మనకి తోడుగా పెట్టాడు. అందుకని 91 కీర్తన 11లో ఏమని ఉంటుంది? నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించిననేసి ఉన్నది. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలను కాయటానికి దేవుడు 3 దూతలను నియమించాడు. అందుకని ప్రపంచంలో ఇశ్రాయేలు దేశాన్ని ఎవ్వరూ ఓడించలేరు, ఎవ్వరూ అంతమొందించలేరు. మనల్ని కాపాడడానికి దేవుడు కొన్ని దూతలకు ఆయన ఆజ్ఞాపిస్తాడు. ఒకటి మిఖాయేలు. చెప్పండి, మిఖాయేలు. రెండవది గబ్రియేలు. మూడవది రఫాయేలు దూత. ఈ మిఖాయేలు దూత ఏం చేస్తుందంటే తమ ప్రజల కష్టాలలో ఉన్నప్పుడు, ఆపదల్లో ఉన్నప్పుడు, యుద్ధాలు వస్తే, అంటే శత్రువులు అనబడిన సాతానుడు మన మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఈ మిఖాయేలు దూతలు వెళ్ళి ఆ శత్రువులను మన మీదకు రాకుండా ఆ దూతలు మనల్ని ఏం చేస్తారు?
కాపాడుతారు. హల్లెలూయా, హల్లెలూయా. మనం 2వ రాజుల గ్రంథంలో చూసినట్లయితే యూదా రాజుని చంపివేయడానికి, ఆ దేశాన్ని నాశనం చేయడానికి శత్రువు రాజైన రాజులు వచ్చినప్పుడు ఈ యొక్క దేవుని యొక్క సన్నిధిలో నుండి ఒక దేవదూత వచ్చి, మిఖాయేలు దూత వచ్చి ఎంతమందిని చంపింది? సుమారు 185,000 మందిని ఒక్క రాత్రి చంపేసింది. యేసు రక్తమే జయం. తర్వాత మనం కానీ చూసినట్లయితే ఈ యొక్క మిఖాయేలు తమ ప్రజలకు ఏ హాని లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా కీపింగ్ చేస్తూ ఉంటుంది. మనం ముందెళ్ళినప్పుడు మన మార్గాలు సనాలో చేస్తుంది. మనం పడుకున్నప్పుడు మనకి ఎలాంటి హాని తగలకుండా, ఎలాంటి అనారోగ్యాలు సంభవించకుండా ఇదేం చేస్తుంది? కీపింగ్ ఇస్తుంది. అందుకని ఏ తెగులుని గుడారాన్ని సమీపించదనేసి ఉన్నది. గుడారం అంటే మన ఇల్లులు వాకిట్లు అనుకుంటాం. గుడారం అంటే ఏంది? మన యొక్క దేహమే. యేసు రక్తమే జయం. ఆత్మీయ కోణంలో చూసిన గుడారం అంటే ఏంది? మన దేహమే. దేహమే దేవుని యొక్క దేవాలయం అనేసి ఉన్నది. హల్లెలూయా. అయితే ఈరోజు మనకి అనారోగ్యాలు రాకుండా ఈ దూతలు ఏం చేస్తాయి? కీపింగ్ చేస్తూ ఉంటాయి. హల్లెలూయా. నాకు తెలిసిన పాస్ గారు ఉన్నారు, ఆయన పేరు మాథ్యూస్. అతనికి ఇంతవరకు కళ్ళకి సైట్ రాలేదు, పళ్ళు ఊడిపోలేదు, కర్ర కొట్టుకుని నడవడు. ఆయనకి ఎంతో తెలుసా? 93 సంవత్సరాలు. షుగర్ కూడా లేదు ఆయనకి. పాస్ గారండి, మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు, ఏందని మీ సీక్రెట్ అంటే, దేవుని వాక్యం నాలో ఉన్నది. దేవుని వాక్యం మనలో ఉన్నంతకాలం ఏ దేవుడు మన గుడారాలను సమీపించమని చేసి చెప్పేశాడు. హల్లెలూయా. ఈరోజు మనం అనారోగ్యంగా ఉన్నామంటే దానికి కారణం ఏంది? మనలోనే ఏదో లోపం ఉందనేసి ఆయన చెప్పాడు. యేసు రక్తమే జయం. హల్లెలూయా. ఈ మిఖాయేలు దూతలు ఏం చేస్తాయి? కీపింగ్ చేస్తాయి. అంటే అపాయం రాకుండా, అపాయాలు మనకు సంభవించుకొని మనల్ని ఏం చేస్తాయి? అవి కాపాడుతూ ఉంటాయి. గాబ్రియేలు దూతలు ఏం చేస్తాయి అంటే మనకు జరగబోవు వాటిని తెలియజేస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు మరియ తల్లి ఆవిడ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దూత వచ్చి ఆవిడకి శుభవార్తను తెలిపింది. యేసయ్య జన్మించినప్పుడు మరి హేరోదు సైనికులు ప్రభువుని చంపడానికి చూస్తున్నారని యేసేపుకి స్వప్నంలో ఈ దేవదూతే మాట్లాడింది. ఇప్పుడు మనం చదివిన ఈ ప్యాసేజ్లో చూసినట్లయితే అదొక స్వప్నం. యేసేపు పరుండున్నప్పుడు దేవదూత యేసేపుతో మాట్లాడుతుంది. హల్లెలూయా. ఎందుకని ఎట్లా జరిగింది? మరి ఏదైనా తప్పు చేసిందా అని ఆలోచిస్తుండగా దేవుని దూత యేసేపుకి ఏం చేసింది? స్వప్నమందు ప్రత్యక్షమైంది. ఒకసారి చదవండి. 19 మత్తయి సువార్త 1వ అధ్యాయం 19 నుంచి. ఆమె భర్తని యేసేపు దావీదు కుమారుడు అయిన యేసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడుతుంది. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, మన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించెను. కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెను. చాలు. హల్లెలూయా. అంటే ఆయన ఆలోచిస్తున్నాడు. మీకు క్లారిటీగా చెప్పాలంటే దర్శనం వేరు, స్వప్నం వేరు. దర్శనం వేరు, స్వప్నం వేరు. ఎట్లా అంటే కళ వేరు. కళలో స్వప్నాలు, దర్శనాలు 3 రకాలు. చాలామంది ఏం చెప్తున్నారంటే, కొంతమంది మరి వాళ్ళకి తెలుసో తెలియదో మీలాంటి వాళ్ళకి ఇవి చెప్పాలి. భవిష్యత్తులో మిమ్మల్ని ఎవరు మోసం చేయకుండా దొంగ పాసలు వచ్చినప్పుడు వాళ్ళు ఎదుర్కొనటానికి. స్వప్నం అంటే ఆలోచిస్తున్నప్పుడు ప్రత్యక్షంగా వచ్చేయి. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు కొన్ని స్వరాలతో మనతో మాట్లాడతారు. మనకి ఎవరైతే ఇష్టమో
ఏ దైవ సేవకుడు మనం ఎక్కువగా ప్రేమిస్తామో ఆ దైవ సేవకుడే మనతో మాట్లాడినట్లు అది దర్శనం అంటారు. నిద్రపోతే వచ్చే కళ అది కళలు. అర్థమవుతుందా? కళ వేరు, దర్శనం వేరు, స్వప్నం వేరు. చాలామంది పాస్టర్లు నిద్రపోతే రాత్రి నా దర్శనం వచ్చింది, మీరు ఎంత అయ్యండి అనేసి ఇళ్ళని తిరిగి కూని చేస్తూ ఉంటారు. నేను ఒక ఆమె మన మహిళకెళ్ళి వచ్చి, దేవుడు నాకు దర్శనంలో చూపెట్టాడు, దేవుడు నన్ను ప్రేరేపించాడు, నేను 50 పాటలు రాశాను, మీరు నాకు ఎంత కొంత డబ్బులు ఇవ్వండి, నేను రికార్డింగ్ స్టూడియో చేయించుకోవాలనేసి వచ్చాడు. వస్తే అమ్మా నీకు దేవుడు దర్శనంలో ఇచ్చాడని అన్నావు, దేవుడే నీకు చూపిస్తే ప్రభువే ఏదో ఒక రీతి నీకు సాయం చేస్తాడమ్మా, ఇలా వచ్చి అడుక్కుంటాం దేవునికి అవమానం, ఇప్పుడు అడిగావు కానీ ఇంకోసారి అట్లా అడగకనేసి మనకు కలిగింది కాస్త చేతులు పెట్టేసి పంపించేసాం. యేసు రక్తమే జయం. మీరు అట్లా మోసపోవని అవసరం లేదు. ఏదైనా సరే బైబిల్ ఎక్కువ చదివినప్పుడు దేవుడు మనతో ఏం చేస్తాడు? మాట్లాడతాడు. యేసు రక్తమే జయం. అయితే ఈ యొక్క మిఖాయిల దూత ఏం చేస్తుంది? కాపాడుతూ ఉంటుంది. గబ్రియలు దూత వర్తమానాలు అందిస్తుంది. రఫాయిలు దూత ఉంటుంది. రఫాయిలు దూత ఏం చేస్తుందంటే తన ప్రజలు అనారోగ్యం వచ్చినప్పుడు స్వస్థత పొందుతారు. ఇశ్రాయేలు ప్రజలు యుద్ధాలకు వెళ్ళినప్పుడు యుద్ధం చేసినప్పుడు గాయపడతారు. అవునా? గాయపడకుండా యుద్ధం జరగదు. కత్తి దూయి వాళ్ళ రక్తాన్ని ఖచ్చితంగా ఉలికించాలి. యేసు రక్తమే జయం. ఆ యుద్ధం గెలిచి వచ్చిన తర్వాత వాళ్ళు గాయాలు ఉన్నప్పుడు వాళ్ళు దేవునికి ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన ద్వారా వాళ్ళు చేసినప్పుడు కొన్ని దేవదూతలు వచ్చి వారికి పరిచర్య చేసి ఆ గాయాలను కడుతున్నట్లు చూస్తాం. అందుకని యెహోవాని ఏమన్నారు? యెహోవా రాఫా. యెహోవా రాఫా అనగా స్వస్థపరచువాడు. హల్లెలూయా. నేను స్వస్థపరచు యెహోవాను నేనే అనేసి ఆయన చెప్పాడు. కానీ ఈరోజు మన అనారోగ్యం వస్తే ఎక్కడికి వెళ్తాం? హాస్పిటల్కి అన్నిటికీ వెళ్తాం. కానీ దేవుని బిడ్డలారా గమనించండి, మనము మూర్ఖంగా కూడా ఉండకూడదు. ప్రార్థన ఎంత అవసరమో అంతవరకే మనం ఉండాలి. అంత మించి మూర్ఖంగా ఉన్నామనుకో అపాయాలు జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. నిన్న ఒక వీడియో చూశారు. ఏదో ఊర్లో మరి నెల్లూరు అనుకుంటుంది. హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు వైద్యం చేయరు, ఎక్కడే ప్రార్థన చేసుకుని అనేసి ఆ పిల్లని హాస్పిటల్ కూడా పోనేకుండా అంతే ఉపవాసాల నుంచి ప్రార్థన చేసి ఆ పిల్ల చచ్చిపోయారు. అది మీకు కూడా వచ్చే ఉంటుందేమో న్యూస్. చూడండి దేవుని బిడ్డలారా, అలాంటి కార్యాలన్నీ దేవునికి ఇష్టం లేని కార్యాలు. అద్భుతాలు జరుగుతాయి, కానీ అద్భుతాలు జరుగుతాయని మూర్ఖంగా కూడా ఉండకూడదు. ఎందుకని? సాతానుడు విజృంభించి తిరుగుతున్నాడు. ఏమైనా మింగుదామా అని ఎప్పుడు దేవుడికి అవమానంగా మనం బ్రతకకూడదు. ఈ రఫాయిలు అనే దూత ఏం చేస్తుంది? స్వస్థత పరుస్తూ ఉంటారు. అయితే ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకి తోడై ఉన్నాడు. ఈ తోడైన దేవుని గురించి మనం రేపటి దినాన ఇంకా సవివరంగా తెలుసుకుందాం. ఇది కేవలం ఒక మొదటి భాగమే అనుకోండి. ఇంకా మీరు ఆసక్తిగా తెలుసుకోవాలంటే రేపు ఇంకా ఎల్లిగా రండి. హల్లెలూయా. మనము ఇలాంటివన్నీ సత్యాలు తెలుసుకున్నప్పుడు దేవుడు మనల్ని, మన కుటుంబాలని అద్భుతాలు చేస్తారు. భవిష్యత్తులో మీరు కూడా సువార్త చెప్పడానికి ఇవి మీకు పనికొస్తాయి. కావున మనం అందరం అభివృద్ధి చెందాలంటే ఎక్కువగా ఏం తెలుసుకోవాలి? వాక్యాన్ని తెలుసుకోవాలి. వినటం వలన ఏం కలుగుతుంది? విశ్వాసం అనేది కలుగుతుంది. ఈ విశ్వాసంలో మనం స్థిరంగా నిలబడి నీతిమంతుడికి మనం కానీ జీవించినట్లయితే ప్రభు వచ్చినప్పుడు ఆయన రాజ్యంలో మనము కొనియాడబడతాం, ఎత్తబడతాం. హల్లెలూయా. దేవుడు అట్టి కృపాకరుణత మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.